యాక్చువల్లీ సరిపోదలో ఏ టైంలో ఏ ముహూర్తంలో అన్నారో తెలీదు, వీడు నావాడు, ఇది నా సమస్య అని. నాకు కోపం వచ్చింది. కానీ ఫస్ట్ సినిమా తర్వాత నా సమస్య కదా, ఫస్ట్ సినిమా వరకు నా సమస్య. నువ్వు రేపు ఏదైనా ఒక చిన్న రాంగ్ సినిమా సెలెక్ట్ చేసుకుని ఆడలేదంటే అది నాతో పడినా అంటే పర్లేదు. నో బట్ ఐ డోంట్ థింక్, ఐ థింక్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్, నువ్వు సినిమాలోనే పెరిగావు ఒక రకంగా కదా, నీ అండర్స్టాండింగ్ మా అందరికంటే ఎక్కువ ఉంటుంది అనుకుంటే. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఏ అమ్మో, అదిగో అమ్మో. సో చెప్పు, నువ్వేమనుకున్నావు ఫస్ట్ సినిమా ఎలా ఉంటుంది అనుకున్నావు, ఇది ఎలా ఉంది? అదిరిపోయింది సార్. అసలు అది రిలీజ్ అయ్యాక చూడాలి. ఆబ్వియస్లీ చాలా ప్రౌడ్, ఇంత మంచి సినిమా అసలు వచ్చినందుకు. నీకు అసలు ఎలా యాక్టింగ్ ఏంటి, నువ్వు ఏం చేసావు ఇంతకు ముందు? అసలు ఏం చేయలేదు సార్. నాకైతే మనోడు వీడియో చూపించాడు, నీ ఆడిషన్ వీడియో బిగినింగ్ లో. ఆడిషన్ చూసిన వెంటనే మనం షీఈస్ ద గర్ల్ అన్నాం. యా, చిన్న అసలు డౌట్ కూడా పెట్టుకోవద్దు. నాకైతే చూసినప్పుడు అయితే ఇమీడియట్ గా షీఈస్ జాబిల్ అని చెప్పా. బట్ దాని ముందు అంటే ఆ సినిమా అంతా అయ్యేటప్పటికి కొంతమంది కొంచెం యాక్టింగ్ వస్తుంది. సినిమా ముందు చేసిన ఆడిషన్ లోనే యూ పర్ఫార్మ్డ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఫిల్మ్. సో దాని ముందు ఏంటి ఎక్స్పీరియన్స్, ఎలా కాకినాడలో ఏమన్నా? లేదు సార్, అసలు లేదు. రీల్స్ చేసేదా? ఇప్పుడు చాలా మందికి ఐ థింక్ యాక్టింగ్ ట్రైనింగ్ అంతా రీల్స్ నుంచే జరిగింది. నైస్. వాట్ కైండ్ ఆఫ్ రీల్స్? అవన్నీ అన్ని చేసేదాన్ని. అంటే చిన్న వ్లాగ్స్, మినీ వ్లాగ్స్. అయ్యో, వాట్ ఇస్ మినీ వ్లాగ్? మినీ వ్లాగ్స్ అంటే తను ఎటన్నా లైక్ కాకినాడ నుండి అమలాపురం వెళ్ళినప్పుడు, టెంపుల్ కి వెళ్ళినప్పుడు, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, కాకినాడ, ఓ ఇట్ ఇస్ దట్, హాయ్ గైస్, హాయ్ గైస్, ఓ గండి అలా పెట్టేయడమే. డాగ్ అలా వాకింగ్ తీసుకెళ్తే మా డాగ్ ని వాకింగ్ తీసుకొచ్చా, అలా పెట్టేయచ్చా? అండ్ దేర్ విల్ బి a lot of people who will comment and crazy. సో ఇప్పుడు మన సినిమా నీ వ్లాగ్స్ లో ప్రమోట్ చేయట్లేదా? ఆపేసాను సార్. ఓ ఇప్పుడు హీరోయిన్ కదా, ఇప్పుడు వ్లాగ్స్ చేయకూడదు ఇప్పుడు. నైస్ నైస్, ఓకే డన్. సో యు ఎంజాయ్డ్? యా, చాలా. ఆర్ యు ఎక్సైటెడ్ ఫర్ ద రిలీజ్? యా, వెరీ మచ్. డిడ్ యు వాచ్ ద ఫిల్మ్? లేదు సార్. డెఫినెట్ బేరమంటదని నా కాన్ఫిడెన్స్. అయితే 12th నైట్ యూఆర్ వాచింగ్ కదా మన స్పెషల్ షోకి, 12th నైట్ ప్రీమియర్ షో అంత పేరెంట్స్ తోనా? అయితే డెఫినెట్ గా క్రై ఫెస్టే. నిన్న ట్రైలర్ చూసి స్టేజ్ ఎక్కి అంత ఎమోషనల్ అయిందంటే నువ్వు అసలు ఫుల్ క్రై ఫెస్ట్. Mom's dream to make her an actress. చిన్నప్పటి నుంచి she's grooming. Mom also cry fest. See, yesterday తన స్పీచ్ ఏమి ఆర్టికులేటివ్ గా ఉండదు, బట్ దట్స్ ద బెస్ట్ స్పీచ్. యు సీ ద ఇన్నోసెన్స్ కమ్స్ అక్రాస్. చాలా మంది చాలా సార్లు నేను ఇంతకుముందు బిగినింగ్ లో ఉన్నప్పుడు స్టేజ్ మీద మాట్లాడటం ఒక ఆర్ట్, లేదంటే నేను ఇంకా నా స్పీచ్ ప్రిపేర్ అవ్వలేదు ఇలా మాట్లాడేవాళ్ళు. ద మూమెంట్ యూ ప్రిపేర్ ఫర్ అ స్పీచ్ ఇట్ లూజెస్ ఇట్స్ మ్యాజిక్ కదా. నువ్వు ప్రిపేర్ అవ్వకుండా నువ్వు తప్పులు చేస్తావు, సో ఆ తప్పులు ఎంత అందంగా ఉంటాయి. నువ్వు ఇచ్చే ఎస్పెషలీ అండ్ అప్పుడప్పుడు పదాల కోసం ఎదుర్కొని, లేదంటే ఆ జెన్యూనిటీ, ఆ ఇన్నోసెన్స్ విచ్ కమ్స్ అక్రాస్. నిన్న రోషన్ మాట్లాడుతున్నప్పుడు కానీ తను మాట్లాడుతున్నప్పుడు కానీ, దర్శి అయితే ఎప్పుడు అంతే. దర్శి చూడు ఎప్పుడు ఒక స్ట్రక్చర్ ఉండదు. సో ఐ థింక్ అండ్ దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ హార్ట్. అండ్ మనోడు నిన్న ఆ ఫోన్ చూసుకుంటూ ఎక్కడ ఉన్నాను అసలు ఏం గుర్తులేదు మళ్ళీ చూసుకుంటూ, ఐ థింక్ ద హోల్ టీమ్ had this one innocence. And Vijay, obviously we don't have to say, Vijay after every film of mine oka long voice note okati pampistadu నాకు WhatsApp లో. నాకు కూడా